చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ ఉద్యమము అనేది ఇక్కడ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే, పాల్గొన్న వాళ్ళే. కానీ మనకి మొదటి నుండి కూడా ఒక మా భాషలో అయితే థింక్ ట్యాంక్ అంటారు, ప్రొఫెషనల్ భాషలో థింక్ ట్యాంక్ అంటారు. అంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి అంటే దాని మూలాల నుండి కూడా అసలు ఏ రకమైన అన్యాయాలు ఏంటిది, దాని గణాంకాలు, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు రాసి ముఖ్యంగా విద్యార్థులను కానీ మేధావులలో కానీ ఆలోచన రేకెత్తించింది మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. సో అందుకనే మనము అందరం అనేక రుణపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ కోసం ఎంత కొట్లాడినాము. మొన్న మనము 2001 నుండే కాకుండా 1969 నుండి కూడా మనకి ఎటువంటి మూలాలు అవసరమో అటువంటి మూలాలని మనకి ఎటు కూడా పోకుండా అప్పటి నుండి కూడా మన 2001 ఇక మనకి కళ్ళారా చూసుకోలేకపోయారు. కానీ ముందుండి నడిపి ఖచ్చితంగా ఆ ఘనత మన ప్రొఫెసర్ జయశంకర్ గారికి చెందుతుంది. ఇప్పుడు పాటలో చెప్పినట్టుగా మహాభారతంలో కూడా మన ఘనతమైన పాత్ర ఉంది. అట్లనే మన తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ఏర్పరచుకోవడం కూడా చిన్న యుద్ధం కాదు, అది నిజంగానే ఒక కురుక్షేత్రం లాంటిది. అటువంటి దాంట్లో కూడా మన విశ్వకర్మ బిడ్డ అయినటువంటి జయశంకర్ సార్ పాత్ర ఉండడం అనేది మనం ఖచ్చితంగా ఎన్నలేని ఖ్యాతిని తెచ్చిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి విద్యాసాగర్ రావు గారు అప్పుడు ఎమ్మెల్యే, మరి నేను ఎంబడి ఉండి వారి యొక్క ఉద్యమంలో ఎన్నో సందర్భాలలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మరి కేసీఆర్ వెంట మరి అక్కడ ఏదైతే వరంగల్ ఎమ్మెల్యే ఉన్నారో వినయ భాస్కర్ గారు వారి కూడా విద్యాసాగర్ వెళ్ళడం జరిగింది. జయశంకర్ సార్ నేను ఒకటే కారులో మరి మమ్మల్ని పోలీసులు అందరూ కూడా తీసుకెళ్లి వారి యొక్క హౌస్ లో వరంగల్ లో కరీంనగర్ నుంచి తీసుకెళ్లి వారి యొక్క హౌస్ లో ఆ డే అంతా కూడా వారితో ఉండి వారు తెలంగాణ వాళ్ళ గురించి ఏమే సందర్భాలలో కొట్లాడినో మరి మాకు అక్కడ టైం దొరికింది కనుక అన్ని కూడా వారు చెప్పడం జరిగింది. వారి యొక్క మాటలు విన్న తర్వాత మాకు కూడా మరి అదే ప్రోద్బలంతో కొట్లాడినాం. మరి తెలంగాణ వచ్చిన తెలంగాణని వారి యొక్క ఆశయం మేరకు మరి అందరం కూడా వారి యొక్క విశ్వకర్మనే కాదు అన్ని కులాలకు కూడా వారు మనకు ఒక ఆపద బాంధవుడు, ఆదర్శప్రాయుడు. ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించడానికి మరి మనం ముందుకు తీసుకెళ్లాలా. మరి ఇక్కడ ఏదైతే మండల్లో మన నారాయణ అధ్యక్షుడైన తర్వాత మరి అందరితో ఖర్చులో ఉండి మరి ముందు రాబోయే రోజుల్లో వారి ఆశయాలకు మీరు తోడ్పాటునివ్వండి. మేమందరం అన్ని పార్టీల ఖచ్చితంగా కూడా వారి ఆశయాలను కొనసాగిద్దామని కోరుకుంటూ జయశంకర్ సార్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. వారి ఆశయాలను ముందుండి మనమంతా ఖచ్చితంగా నెరవేర్చాలని మనం అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం కానీ
వారి సొంత స్వలాభాల కోసం గాని ఆయన చేసిన ఉద్యమం ఆయన కోసం చేసుకోలే. ఈ రోజు మన తెలంగాణ ఇంత ముందడుగు వేసిందంటే ఆనాడు రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి ఈ రోజు మనం అందరం ఇక్కడ గర్వంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు వెన్నుదన్నుగా ఆనాడు కేసీఆర్ గారికి పక్కన నిలబడి రాష్ట్రాన్ని సాధించడానికి కీలక పాత్ర పోషించారు. మరి అలాంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు జయంతిని మనం ఇంత మంచిగా జరుపుకోవడం చాలా బాగుంది. ఇంకోసారి కూడా ఇక్కడ కాకుండా ఏదైనా హాల్లో పెద్దగా నిర్వహించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే విశ్వకర్మలు ఇప్పుడు చూస్తున్న దాంట్లో సరే ప్రభుత్వాలు మేలు చేస్తాయి, ఏ ప్రభుత్వం ఏందని నేను విమర్శించదలుచుకోలేదని, విశ్వకర్మలకైతే ఎలాంటి మీకు ప్రభుత్వాల నుండి దక్కుతలేదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మన విశ్వకర్మలకు ఎన్నో పనిముట్లు అవసరం ఉంటాయి, ఎన్నో కొత్త మిషన్లు వచ్చినాయి, దానికి చాలా డబ్బులు అవసరం. మరి అలా మన విశ్వకర్మలు అయితే లేరు, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. నేను మా మల్లాపూర్ లో కూడా చూస్తున్నాం, మా మిత్రులందరూ ఉన్నారు. మీ అందరినీ ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా విశ్వకర్మలకంటూ ఒక గ్రాంట్ శాంక్షన్ చేసి పని చేసుకునే వారికి, పని చేయని వారికి అవసరం లేదు, పని చేసుకుంటామనే వారికి ప్రభుత్వాల చేత మీకు సాయం అందించినట్టయితే అందరికీ మేలు జరుగుతుందని నా యొక్క విన్నపం. తెలంగాణ మనం సాధించుకొని మన హక్కులను మనం సాధించుకుందామని ఎల్లవేళలా తెలంగాణ కొరకు శ్రమిస్తూ కష్టపడుతూ ఉద్యమంలో ముందుకు నడిపి ఈ ప్రత్యేక తెలంగాణ రావడానికి ముఖ్య భూమికను పోషించినటువంటి మన జయశంకర్ సార్ని మనము తలుచుకోవడం ఎంతైనా అవసరం. దీనికి ఒక రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పి యావత్ భారతదేశానికి కాదు ప్రపంచానికే చాటి చెప్పిన నాయకుడు శ్రీ జయశంకర్ గారు. అటువంటి నాయకుడు మన విశ్వకర్మ సంఘంలో జన్మించడం అనేది విశ్వకర్మలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాగే ఈరోజు చాలా మంది రాజకీయ నాయకులు చాలా మాటలు మాట్లాడుతున్నా, వీళ్ళందరికీ కూడా గురువు మన జయశంకర్ సార్ గారే. ఎందుకు అంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి లేకపోతే ఇక్కడ సీఎం అనేటోళ్ళు ఉండకపోతుండే, ఎమ్మెల్యేలు ఉండకపోతుండే, మనం కూడా ఆంధ్రకు బానిసల్లాగా ఆంధ్రలో మాటలు వినుకుంటా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళము. ఆ రోజులు మన తెలంగాణ ఈ హైదరాబాద్ సంస్థానము ఏదైతున్నప్పుడు రజాకార చేతుల ఎట్లయితే బందీగా ఉంటుండేనో ఆంధ్రుల చేతుల మనము కూడా అట్టే ఇప్పటికీ బందీగా ఉండే. తెలంగాణ యావత్ రాష్ట్రాన్ని దిశ దశ మూల పురుషునిగా ఏకైక వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏకతాటిగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య జాతిపిత గాంధీ తాత అనే అనడంలో కూడా తప్పేం లేదు. మంచి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ మన తెలంగాణ వస్తే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయో ఆంధ్ర తెలంగాణను వేరు చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు అపరిసరిగా కృషి చేసి అటువంటి నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పక తప్పదు. ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి దశ నుంచి పడితే మళ్లీ దశ 1969 నుంచి పడితే తెలంగాణ వచ్చేంత వరకు కూడా తెలంగాణ కోసం ఎంతో పోరాడినటువంటి సఫల యోధులు అని చెప్పక తప్పదు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ఇదే కాకుండా మమ్మల్ని గమనించి ప్రభుత్వ పరంగానే కానీ రాజకీయ పరంగా కానీ మాకు ఉన్నటువంటి ఏదైతే స్థితిగతులు ఉన్నాయో మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించి మా యొక్క జాతీయ ఔన్నత్యానికి మీరందరూ కూడా పాటుపడాలని మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని